తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 9-10 యూనివర్సిటీలు ఉన్నాయి. 9-10 యూనివర్సిటీల్లో ఈ యూనివర్సిటీ తెలుగు విశ్వవిద్యాలయం అనేది హైదరాబాద్ లో నడిబొడ్డున ఉంది కాబట్టి దాదాపు 9 యూనివర్సిటీల 9-10 యూనివర్సిటీల ఎక్కడ జాగా దొరకలేదా? ఇదే యూనివర్సిటీల జాగా దొరికిందా? ఇదే యూనివర్సిటీల జాగా దొరకడానికి కారణం ఏంటి? మన ములుగులో దొరకవచ్చు, కరీంనగర్లో దొరకవచ్చు, మన తెలంగాణ యూనివర్సిటీ ఇలా దాదాపు మన తెలంగాణలో మొత్తం పెద్ద యూనివర్సిటీలు 9-10 ఉంటే అక్కడ అక్కడ పెట్టకుండా డైరెక్ట్ ఇక్కడే పెట్టడానికి కారణం ఏంది? అంటే ఇది పెద్ద కుంభకోణమే జరుగుతుంది కదా. దీని వెనక ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ ఓకేనా, ఇంకా మన ప్రొఫెసర్లు ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళందరూ కానీ ఈ విషయానికి వాళ్ళు వెనక్కి తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే మన జయధీర్ తిరుమలరావు గారు ఖచ్చితంగా అతను రిటైర్ ప్రొఫెసరు, ఏమంటారు కదా మామూలుగా పుట్టనేమి వాడు గిట్టనేమి మరణహాస ప్రతి హాసమేళ అంటే పుట్టేవాడు చావక తప్పదు. ఇతను అంటే చనిపోవడానికి చివరి దశలో ఉన్నప్పుడు మంచితనంగా ఉండి మంచితనంగా వెళ్ళిపోతే చాలా మంచిది. లేకపోతే ఏమవుతుందంటే చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. అదే మంచితనం మా పాత వీసీ రిజిస్టర్లు కానీ అతను అంటే పర్మిషన్ ఇచ్చిన పాత వీసీ రిజిస్టర్ సార్లు మన జయధీర్ తిరుమలరావు మీద ఉన్న అభిమానంతో వాళ్ళేమో ఇక్కడ ఉండమని చెప్పి ఒక 2 రూమ్లు ఇస్తే దానికే మన ఆంధ్ర వాళ్ళ లెక్క ఎలా ఆంధ్ర వాళ్ళు కొంచెం మాకు జాగి ఇవ్వండి అని చెప్పి రాష్ట్రం మొత్తాన్ని ఆక్రమించుకొని లాస్ట్ 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము తెలంగాణ ఎలా అయితే సాధించుకున్నామో ఇతను కూడా అంటే మేము ఖచ్చితంగా సాధించుకుంటాము, దాంట్లో తిరిగేలేదు. కానీ ఆంధ్రోడి లెక్క ఇతను కూడా ఎవరు జయధీర్ తిరుమలరావు గారు ఆంధ్రోడి లెక్క ఉండి మొత్తం యూనివర్సిటీనే నాది, మొత్తం ప్రభుత్వానికి అంటగట్టేస్తా లేకుంటే ప్రైవేట్ సంస్థలకు అంటగట్టేస్తా అని చెప్తే ఇది చాలా ప్రమాదకరం. ఇంకోటి ఏంటంటే అతను ఒకవేళ ఇలా అతను ఏదైతే నోటీస్ ఇచ్చిండో దానికి రిటర్న్ తీసుకొని మళ్ళీ అతను అలా ఉంటేనే బాగుంటది. లేకపోతే అతనికి చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకు ప్రమాదం జరుగుతుంది అని చెప్తున్నామంటే ఈ యూనివర్సిటీలో ఎందరో మహానుభావులు కృషి చేసి అంటే ఎందరో మహానుభావుల ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళ పక్కన ఆ ఫోటోల పక్కన సరసన ఇతని ఫోటో కూడా ఉండాలంటే ఇతను ఏదైతే ప్రకటించిండో ఆ ప్రకటనకు వెనక్కి తీసుకొని ఉంటేనే అలా జరుగుతుంది. లేకపోతే మేమే అవతల ఇసిరేస్తాము. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్న దాదాపు గత 6-7 రోజుల నుంచి నిరాహార దీక్ష జరుగుతుంది. కాబట్టి ఈ నిరాహార దీక్ష ఎలా ఉందంటే ఏమో అంటారు కదా, పట్టరాదు పట్టి విడవరాదు, పట్టి విడిచే కన్నా పడి సచ్చుట మేలు. అంటే ఇక్కడ దాదాపు లాస్ట్ కు ఎవరైనా పడి సచ్చుట మేలు అంటే ఎవరైనా చచ్చిపోతారు. అంటే విద్యార్థులు చనిపోతేనే ఈ నిరాహార దీక్షకు ఏమైనా మనకు అంటే న్యాయం జరుగుతుందా లేకుంటే అన్యాయమే జరుగుతుందా? అంటే ఎవరైనా చచ్చిపోవాలనే ఉందా? తెలంగాణలో దాదాపు 360 మంది చనిపోయారు, రీసెంట్లీగా చేరిపోయారు. అయితేనే తెలంగాణ వచ్చింది. అంటే ఇక్కడ ఎవరైనా విద్యార్థులు చనిపోతేనే ఈ నిరాహార దీక్షకు ఏమైనా న్యాయం జరుగుతుందా? అలా అయితే చెప్పండి, ఎవరైనా పైనుంచి దూకి చనిపోతారు. ఓకేనా? ఇవి ఇక్కడ దాదాపు బడుగు బలహీన వర్గాల పిల్లలు మాత్రమే చదువుతున్నారు. ఇక్కడ దాదాపు తెలంగాణలో దాదాపు ఏంది బతుకమ్మ కానీ తీజు పండుగ కానీ ఇక్కడ అంటే ఇంకా మన శివసత్తులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఈ రోజు తెలుగు యూనివర్సిటీ ఉంది కాబట్టి ఉన్నాయి ఇవి. ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఈ తెలుగు యూనివర్సిటీ అన్ని మన తెలంగాణలో దాదాపు 9-10 యూనివర్సిటీలకు ఉన్న ప్రత్యేకత ఒక ఎత్తు అయితే ఈ తెలుగు యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత ఒక ఎత్తు. ఎందుకంటే ఈ తెలుగు యూనివర్సిటీ ప్రపంచంలోనే సబ్ క్యాంపస్ గా ఉన్నది. ఇది ఒక్కటే దగ్గర కాదు, ఇంకా దాదాపు మన ములుగులో కూడా పెట్టాలి. ఎందుకంటే ఇది సంస్కృతి మన తెలంగాణ సంస్కృతిని కాపాడుతుంది. కాబట్టి ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లుగా కూడా ఉన్నారు. కాబట్టి రీసెంట్లీగా ఉన్న మన నాగదుర్గ అనే అమ్మాయి కూడా హీరోయిన్ గా ఉంది. కాబట్టి సో ఇక్కడ ఉన్న విద్యార్థులు చాలా అంటే హై పొజిషన్కి వెళ్తారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు అనుకున్న దానికి రిటర్న్ తీసుకొని మాకు కూడా న్యాయం అయ్యేటట్టుగా జరగాలని కోరుకుంటున్నాం. సార్ అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? గతంలో తెలుగు యూనివర్సిటీకి ఇక్కడ ఫెసిలిటీ ఇవ్వడం కంటే మార్చడం బెటర్ అనే ఉద్దేశంతో ఊరి చివర ఒక బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేశారు. అది సౌకర్యంగా లేదు అనే విషయం అప్పట్లోనే నిర్ణయించి తర్వాత కూడా ఇక్కడ కొనసాగించడం అనేది జరుగుతూ వచ్చింది. మామూలుగా సిటీలో అందుబాటులో ఉన్నప్పుడు ఎంతోమంది విద్యార్థులు శ్రమ లేకుండా వచ్చి నేర్చుకునే అవకాశం ఉంటుంది విద్యని. సిటీలో అందుబాటులో లేకపోతే దూరం అయిపోతే ఆసక్తి చూపించే వాళ్ళు తగ్గిపోతారు, సౌకర్యాలు లేకపోతే చేరడం కూడా కష్టమే. ఇప్పుడు ఇక్కడ మామూలుగా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకోటి ప్రైవేట్గా ఏవైతే నడుస్తూ ఉన్నాయో అవి ఊరి చివర ఉంటున్నాయి. అవి వాటికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కువ సమయం విద్యార్థుల యొక్క విలువైన సమయం ఎక్కువ వృధా అయిపోతూ వచ్చింది. ఆ సౌకర్యాలు సిటీ లోపల కల్పించడానికి అప్పటికి అవకాశం లేదు కాబట్టి, వృద్ధి అవసరం కాబట్టి కల్పించలేదు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీని కూడా వదిలేసుకుని దూరంగా వెళ్ళిపోవడం అనేది ధర్మం కాదు.
ఎంతో మంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి జ్యోతిష్ శాఖ ఇక్కడే ప్రారంభమైంది, ఇక్కడే కొనసాగుతూ ఉంది. అలాగే అనేక శాఖలు ప్రారంభమయ్యాయి నెమ్మదిగాను. రంగస్థలం కూడా చాలా అభివృద్ధి చెందింది. ఈ సినిమాటోగ్రఫీ ఆ స్థాయి వరకు ఎదిగి ఇప్పుడు కొత్తగా దానికి సంబంధించిన కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఇలాగ అన్ని కళలు కూడా అందుబాటులో ఉండి నేర్చుకోవడానికి తగినట్టుగా సిటీలో ఉన్నప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తీసేయాలి అనే ప్రయత్నం చేయడం కంటే దీన్ని ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అటు ప్రభుత్వానికి అది ప్రయోజనం అవుతుంది, అలాగే విద్యార్థులకు కూడా అది సౌకర్యం అవుతుంది. అలా కాకుండా స్వాభిప్రాయాలతో లేదా వ్యక్తిగత ప్రయోజనాలతో ఎవరైనా నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే దానికి అనుగుణమైన రిపోర్ట్లు ఇచ్చో ఇక్కడి నుంచి ఈ శాఖను తీసేద్దాము అనే ప్రయత్నం చేసినట్లయితే అది దేశం యొక్క అభివృద్ధికి, అలాగే ఈ ప్రస్తుతం మన రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఎందుకంటే ఇతర జ్యోతిష శాఖ ఉంది, అందరూ నేర్చుకోవడానికి తగినట్టుగా ప్రారంభమైంది ఇక్కడే. అంటే తెలుగులో ఉండి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేర్చుకోవడానికి తగినట్టుగా కోర్సులు డెవలప్ చేయడం జరిగింది. అలాగే అందరికీ సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రతిష్ట ఈ బ్రాంచ్కి ఉంది. ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకుని ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ ఏమీ లేదు, ఏమీ అవసరం లేదు అని మాట కొట్టిపడేస్తే అది వాస్తవానికి దూరంగా మాట్లాడినట్టు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ శాఖ ఉండడము అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి విద్యని కాపాడుకోవడం ప్రధానం. అలాగే మనకి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, విద్య వైద్యము ఇవి రెండు కూడా అందుబాటులో ఉండవలసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వీధికి ఒకటి ప్రారంభం అవుతున్నాయి. మెయిన్ రోడ్స్ మీద చూసుకున్నట్లయితే ఇప్పుడు గచ్చిబౌలి కొత్తగా ప్రారంభమైంది, అక్కడ డెవలప్ అవుతోంది. అక్కడ హాస్పిటల్స్ కనీసం ఒక 10-20 అలాగా డెవలప్ అవుతూ వస్తున్నాయి. అలాగా వైద్యం అందుబాటులో ఉండడానికి ఎలాగైతే ప్రయత్నం చేస్తున్నారో విద్య కూడా అలాగే ఉండాలి. కనీస విద్యలు ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్స్ అవి కూడా నిర్వహించాలి అని ఏదైతే పెట్టుకున్నారో అవి ఊరి చివరి పెడతామంటే ఎవరు చదువుకోలేరు కదా. అలాగే విద్య అనేది అందుబాటులో ఉండాలి. దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే సమాజంలో అభివృద్ధి లోపిస్తుంది. అది కాక కళలు కావచ్చు, భాష కావచ్చు, ఇవన్నీ కూడా మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఉపయోగపడేవి. వాటిని దూరం చేసే ప్రయత్నం చేస్తే ఇంతకుముందు ఆ తప్పిదం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో భాష అవసరం లేదు అని చెప్పి ఒక ప్రచారం ప్రారంభమైంది, నిర్ణయం తీసుకున్నారు. అది ఉనికికి ప్రమాదం, అంటే రాష్ట్రం యొక్క ఉనికికి ప్రమాదం. కాబట్టి మన కళలని, మన సంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి అంటే ఆ కళలను నేర్పించడం అనేది అందరికీ అందుబాటులో ఉండే సౌలభ్యాన్ని కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి. మధ్యలో స్వప్రయోజనాల కోసమో ఇంకో కారణం చేతనో వాళ్ళు రిపోర్ట్లు ఏవో ఒకటి ఇచ్చేసి ప్రయోజనకారి కాదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చేస్తే ఆ ప్రయోజనం లేకుండా పోదు. అది ప్రత్యేకించి దృష్టిని కేంద్రీకరిస్తే ప్రభుత్వం వారికి అది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా డిమాండ్ అనడం కంటే రిక్వెస్ట్ అనడం బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలియనివి కాదు, తెలియంది కాని దాన్ని నేను కొత్తగా అడుగుతూ ఉంటే అది డిమాండ్ అవుతుంది. నీకు తెలిసిన విషయాన్ని అర్థం చేసుకోమని ఒక రిక్వెస్ట్ చేయడం అనేది చాలా ప్రధానం. వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇది ఎలా ఉంటుందంటే ఇంట్లో తల్లిదండ్రులని పిల్లలు ఏదైనా కావాలంటే డిమాండ్ చేయరండి, రిక్వెస్ట్ చేస్తారు. ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. అది ఏ రకంగా చెప్పాలి, ఎన్ని రకాలుగా చెప్పాలని ఒక్కొక్క తత్వాన్ని బట్టి ఒక్కొక్కరు చెప్తూ ఉండవచ్చు. కానీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వానికి ఉంది. అది అర్థం చేసుకుని కనుక సరైన నిర్ణయం తీసుకోగలిగితే అది చిరకాలం గుర్తుండిపోయేలాగా నిలిచిపోతారు వ్యక్తులు. ఇప్పుడు సీఎం గారు కనుక ఈ విషయంలో అనుకూలమైన భావన చెప్పినట్లయితే ఆయన ఎందుకు పూర్తి అనుకూలమైన భావన రాబోయే అన్ని తరాల్లోనూ, ఇక్కడ చదువుకునే వాళ్ళందరిలోనూ కూడా అనుకూల భావన ఉంటుంది. ఆయన కష్టపడి దీన్ని కాపాడారు, దీన్ని నిలబెట్టారు అనే గుర్తింపు ఆయనకు ఉండిపోతుంది. అది చాలా అవసరం. విద్యార్థుల ఐక్యత